Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024 ప్లే ఆఫ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ వెళ్ళిపోయాయి ప్లే-ఆఫ్కి. అండ్ ఇంకా 2 స్థానాలు ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు అఫీషియల్గా. చాలా ఉత్కంఠభరితమైన పోరాటం అయితే కొనసాగుతుంది. అండ్ నిన్నటి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవడం అండ్ ఆర్సీబీ కూడా గెలవడం, సో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడంతో పాయింట్స్ టేబుల్ మీద చాలా ఇంపాక్ట్ పడింది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అండ్ టైటిల్ గెలిచే సత్తా ఉన్న టీం మీద కూడా ఈ వీడియోలో క్లియర్గా చూడబోతున్నాం. అండ్ ప్లే ఆఫ్ అదేవిధంగా ఫైనల్ వెళ్ళే టీమ్స్ ఏదనుకుంటున్నారు కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అండ్ ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కు ఫైనల్కు వెళ్ళాలి అనుకునే వాళ్ళంతా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో మనం చూసినట్లయితే పాయింట్స్ టేబుల్లో కోల్కతా నైట్ రైడర్స్ టాప్లో ఉంది. 12 మ్యాచ్లో 9 గెలిచారు వీళ్ళు, ప్లస్ 1.4 రన్ రేటు. అండ్ ప్రజెంట్గా టైటిల్ ఫేవరెట్ టీం, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో అండ్ స్పిన్ బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ అయితే ఈ టీం కనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ మీద చూసినప్పుడు ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎన్ని వికెట్లు పడ్డా కూడా స్కోర్ అయితే చాలా కొడుతున్నారు. సో వీరు ప్లే ఆఫ్ మాత్రమే కాదు ఫైనల్కు వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు 4 టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్తే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న టీం ప్లే ఆఫ్లో ఓడిపోయిన ఒక మ్యాచ్లో ఇంకో మ్యాచ్ ఛాన్స్ ఉంటుంది. థర్డ్ ఫోర్త్ ఉన్న టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో విన్నర్తో ఆడితే మళ్ళీ ప్లే ఆఫ్ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ 2 టీమ్స్లో ఉన్న టీంకు చాలా భారీ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో అడ్వాంటేజ్ ఉపయోగించుకొని కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ వెళ్ళడం అయితే చాలా ఖాయం. అండ్ ఫైనల్లో గెలిచే అవకాశాలు కూడా ఈ టీంకి ప్రజెంట్ వీళ్ళున్న ఫామ్ను బట్టి చూస్తే అయితే కనిపిస్తున్నాయి. అండ్ నెంబర్ 2లో రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్ల్లో 8 గెలిచారు, ప్లస్ 0.3 రన్ రేట్ అయితే చాలా తగ్గింది. అండ్ వీళ్ళు వరుసగా మ్యాచ్లు ఓడిపోతూ వస్తున్నారు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి వీళ్ళకి. ఆ 2 మ్యాచ్లు కూడా ఓడిపోయినట్లయితే 8 విజయాలతో ఉన్నా కూడా వీళ్ళు ప్లే ఆఫ్కు వెళ్తారు. కానీ సెకండ్ ప్లేస్ మాత్రం లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ సెకండ్ ప్లేస్లోకి దూసుకొచ్చే అవకాశాలు మ్యాక్సిమం సన్ రైజర్స్ హైదరాబాద్కే ఉన్నాయి. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లో 7 గెలిచింది. అది నెక్స్ట్ మనం పొజిషన్ వైజ్గా వచ్చినప్పుడు చూద్దాం. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో 7 గెలిచింది, ప్లస్ 0.5 రన్ రేట్ ఉంది. అండ్ నిన్నటి మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. అండ్ నెక్స్ట్ మ్యాచ్లో ఓడిపోయినట్లయితే ఇది ప్లే ఆఫ్కు కూడా వెళ్ళదు. సో నెక్స్ట్ మ్యాచ్లో వీరు గెలవాల్సి ఉంటుంది ప్లే ఆఫ్ వెళ్ళాలంటే. అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా రన్ రేట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ టీంలో మీరు చూస్తే పతిరానా అండ్ ముస్తఫిజుర్ లాంటి మంచి బౌలర్స్ అండ్ చాలామంది మిస్ అయినా కూడా ఈ టీం గెలుస్తూ రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని అయితే కలిగిస్తుంది. సో మొత్తానికి ఇది థర్డ్ ప్లేస్లో కనిపిస్తున్నా కూడా ప్లే ఆఫ్ వెళ్ళడానికి చాలా కష్టపడాలి ఇంకా అని చెప్పొచ్చు. నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ వరుసగా 2 భారీ తేడాతో ఓడిపోయినట్లయితే వీళ్ళకు నెంబర్ 2 పొజిషన్ దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. నెంబర్ 2 దక్కితే మీకు తెలుసు ఎలా ఉంటుందో. అండ్ నెంబర్ 4 సన్ రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లో 7 గెలిచారు, ప్లస్ 0.4 రన్ రేట్ అయితే ఈ టీంకు ఉంది. సో ఈ టీం నెక్స్ట్ 2 మ్యాచ్లు గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. 2 కాస్త వీక్ టీమ్స్ అయినా కూడా ఐపీఎల్లో ఏ టీం కూడా వీక్ టీం అనుకోలేము. ఒక్కరోజు 2 బ్యాట్స్మెన్ చెల్లైనట్లయితే ఆ టీం గెలిచిపోతుంది. సో ఆ విధంగా 2 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా కనీసం ఒకటైనా గెలవాలి. ఆ ఒకటి కూడా గెలవలేకుంటే మాత్రం ప్లే ఆఫ్ కూడా చాలా డౌట్. సో హోమ్ గ్రౌండ్ చాలా భారీ అడ్వాంటేజ్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఆ అడ్వాంటేజ్ని ఉపయోగించుకొని గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా వరుసగా 2 మ్యాచ్లు గెలిచినట్లయితే 9 విజయాలు అయితే భారీ పాజిటివ్ రన్ రేట్ అవుతుంది. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ని పక్కన పెట్టి సెకండ్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్లు గెలిచినట్లయితే సెకండ్ ప్లేస్లో వాళ్ళని ఎవరు అందుకోలేరు. సో మొత్తానికి ఎస్ఆర్హెచ్కి 2 మ్యాచ్లు గెలిచినట్లయితే ప్లే ఆఫ్ నుంచి ఫైనల్ వెళ్ళడానికి భారీ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా ఎస్ఆర్హెచ్ తన టీంలో మార్పులు చేసుకొని నెక్స్ట్ గుజరాత్ టైటన్స్తో మ్యాచ్లో ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మంచి ఫామ్లో ఉంది, ఓపెనర్స్ ఫామ్లో ఉన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా అనేక వరల్డ్ రికార్డులు స్కోర్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ నెంబర్ 5లో ఆర్సీబీ ఉంది, 13 మ్యాచ్లో 6 గెలిచారు, ప్లస్ 0.3 రన్ రేటు. యాక్చువల్గా వీళ్ళు ఎప్పుడో టోర్నమెంట్ నుంచి వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా వీళ్ళు ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయి అండ్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయి ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు ఓడిపోయినా లేకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా ఆర్సీబీకి అవకాశాలు ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోవాలి. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోవాలి. అండ్ ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్ గెలిచినా, ఎల్ఎస్జీ ఒక మ్యాచ్ గెలిచి ఒకటి ఓడిపోయినా కూడా ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉంది. టెక్నికల్గా అయితే ఆర్సీబీకి ఛాన్స్ ఉంది, మంచి రన్ రేట్ను కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ నెంబర్ 6 ఢిల్లీ క్యాపిటల్స్. సో వీళ్ళు 13 మ్యాచ్లో 6 గెలిచి -0.4 రన్ రేట్. సో వీళ్ళ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది.
అండ్ వీళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి, అది కూడా భారీ తేడా, 100 రన్స్ తేడాతో గెలిచి మిగతా టీమ్స్ అన్నీ ఓడిపోవాలి. సో అది సాధ్యమే పని కాదు. సో వీళ్ళైతే వెళ్ళలేరు, ఎందుకంటే సిఎస్కే ఆల్రెడీ 7 పాయింట్స్, ఎస్ఆర్హెచ్ ఆల్రెడీ 7 పాయింట్స్తోని 4th ప్లేస్ వరకు ఉన్నాయి. వీళ్ళు గెలిచినా అదే 7 పాయింట్స్ అవుతాయి. అండ్ రన్ రేట్ చూసుకుంటేనేమో నెగిటివ్లో ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళే అవకాశం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. అండ్ నెంబర్ 7 లక్నో సూపర్ జెయింట్స్. మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 12 మ్యాచ్ల్లో 6 గెలిచారు, -0.7. వీళ్ళు నెక్స్ట్ 2 మ్యాచ్లు కనుక గెలిస్తే వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళిపోతారు. సో అంత మంచి టీం అయితే ఉంది వీళ్ళకి. అండ్ అదేవిధంగా సిఎస్కే 13 మ్యాచ్లు 7 గెలిచారు, నెక్స్ట్ గెలిచినా 8 పాయింట్లే అవుతాయి. అండ్ ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ ఒకటే గెలిస్తే 8 పాయింట్లు అవుతాయి. సో 8 పాయింట్లు రీచ్ కాగల 2 టీమ్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఎస్జి 2-2 గెలిస్తే వీళ్ళకు 8 పాయింట్స్ అవుతాయి. అండ్ 2 గెలవడం వల్ల వచ్చిన పాజిటివ్ రన్ రేట్తోనే ఈ టీం అయితే ఖచ్చితంగా మనకు ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. సో మొత్తానికి ఎక్కువ అవకాశాలు ఉన్న టీమ్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ వెళ్ళిపోయింది, రాజస్థాన్ రాయల్స్ వెళ్ళిపోయింది, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ ఎల్ఎస్జి అని చెప్పుకోవచ్చు. ఎల్ఎస్జి జస్ట్ నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచేసినట్లయితే వాళ్ళు ప్లే ఆఫ్కు వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఈ టీమ్స్లో నాకు తెలిసి టైటిల్ గెలిచే ఫేవరెట్ టీంలా కనిపిస్తున్న టీమ్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ చాలా స్ట్రాంగ్ ఉంది టీం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో కూడా స్ట్రాంగ్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ ఎప్పుడు ఎలా ఆడుతున్నారో తెలియట్లేదు. సో వీళ్ళు టైటిల్ గెలవలేరు. నాకు తెలిసి ఈ టీంకు టైటిల్ గెలిచే సత్తా అయితే లేదు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్లో చాలా వెనుకబడింది, బ్యాటింగ్లో మాత్రం చాలా బాగా ఆడుతున్నారు. ఒక్కొక్కసారి వీళ్ళు ఎలా గెలుస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. సో చాలామంది అది ఇది అంటుంటారు, కానీ చెన్నై సూపర్ కింగ్స్ అంత ఈజీగా 2 బౌలర్స్ లేకపోయినా గెలవడం నాకు నిన్నైతే చాలా ఆశ్చర్యం కలిగించింది. సో వీళ్ళ సీక్రెట్ ఏంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి టైటిల్ గెలిచే సత్తా అయితే ప్రజెంట్గా లేదు. అండ్ ఎస్ఆర్హెచ్లో బ్యాటింగ్ అత్యంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే బౌలింగ్ సో ఎప్పుడు ఇలా బౌలింగ్ చేస్తారో తెలియట్లేదు. అండ్ ఒక స్పిన్నర్ కూడా లేడు. మెయిన్ మిస్టేక్ ఏంటంటే విజయకాంత్ని ఇప్పుడిప్పుడు తీసుకుంటున్నారు. సో విజయకాంత్ నెక్స్ట్ ఎలా రాణిస్తాడు అనేది చూడాల్సి ఉంది. సో టైటిల్ ఫేవరెట్ టీం అంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ అండ్ హెన్రిచ్ క్లాసెన్, వీళ్ళు నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళు ఆడినట్లయితే ఓన్లీ బ్యాటింగ్ బలంతో గెలిచే సత్తా అయితే ఉంది. ఏముంది, నెక్స్ట్ ప్లే ఆఫ్లో 2 వరల్డ్ రికార్డ్ స్కోర్స్ నమోదైతే వీళ్ళు డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళి టైటిల్ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆర్సీబీ టీం ప్రజెంట్గా చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడుతుంది, కానీ ఫస్ట్ వీళ్ళు ప్లే ఆఫ్ చేరుకోవడమే చాలా కష్టం. సో వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళినప్పుడు టైటిల్ ఫేవరెట్ టీమ్గానే అనిపిస్తుంది నాకైతే, ఒకవేళ ప్లే ఆఫ్ వెళ్ళినట్లయితే. ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఆల్రెడీ ఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయినట్లే, వాళ్ళు ప్లే ఆఫ్ కూడా చేరుకోరు. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీం అసలే ఫామ్లో లేరు, అండ్ బ్యాట్స్మెన్ బౌలింగ్ అంతా కూడా యావరేజ్గా ఉంది. సో వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. సో ప్లే ఆఫ్ నుంచి వీళ్ళు టైటిల్ గెలవడం అయితే ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇప్పుడు టైటిల్ గెలిచే టీమ్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండ్ టీం ఉంది, వీళ్ళు టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో వండర్స్ చేస్తున్నారు, కాబట్టి ఆ వండర్స్ వల్ల వీళ్ళు ప్లే ఆఫ్ కాదు టైటిల్ కూడా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నాకైతే.